ఒకరోజు తెనాలి రామన్ మరియు అతని భార్య హంపి అనే చిన్న పట్టణానికి వెళుతున్నారు. ఒక వెయిట్ లిఫ్టర్ను వీక్షించడానికి గ్రామం మొత్తం గుమిగూడి ఉండడం చూసి వారు విశ్రాంతి తీసుకోవడానికి మరియు నీరు త్రాగడానికి మార్గంలో ఉన్న ఒక గ్రామంలో ఆగారు. తన భారీ చేతులు మరియు ఉబ్బిన కండరాలతో అతను 200 కేజీల బియ్యాన్ని సులభంగా గుండెల్లో పెట్టుకున్నాడు. తెనాలి చాలా ముగ్ధుడై, "నువ్వు చాలా బలవంతుడివి. 200 కిలోల బ్యాగ్ని ఎంత తేలిగ్గా ఎత్తాడో చూడు. కానీ నేను బరువుగా ఉన్నదాన్ని ఎత్తగలను. నేను ఈ కొండను నా భుజాలపై మోస్తాను" అనిపించింది. తెనాలి వెయిట్ లిఫ్టర్ అడిగాడు. దానికి అతను ఇలా సమాధానమిచ్చాడు, "నేను నిజంగా 3 నెలలపాటు కట్టిపడేశాను." తెనాలి ఇలా ప్రకటించాడు, "నేను అధిక బరువును ఎత్తాను కాబట్టి సిద్ధం కావడానికి ఎక్కువ సమయం తీసుకుంటాను. 6 నెలలు సరిపోతుంది. మరియు నాకు సిద్ధం కావడానికి, నాకు బస చేయడానికి సౌకర్యవంతమైన ప్రదేశం, తినడానికి పోషకమైన ఆహారం మరియు రోజువారీ మసాజ్లు కావాలి." తెనాలి యొక్క ఈ అద్భుత విన్యాసాన్ని చూడటానికి గ్రామస్తులు నిజంగా ఆసక్తి చూపారు. కాబట్టి వారు అతనికి మరియు అతని భార్యకు ఆతిథ్యం ఇవ్వడానికి అంగీకరించారు. ప్రతిరోజూ వారికి భోజనం తెచ్చి మసాజ్లు చేసేవారు. తెనాలి మరియు అతని భార్య 6 నెలలు విలాసంగా గడిపారు. అయితే అందరూ ప్రధాన రోజు కోసం మరింత ఉత్సాహంగా ఉంటారు. ఎట్టకేలకు ఆ రోజు వచ్చేసరికి తెనాలి ఏం చేస్తుందో చూడడానికి ఊరంతా కొండ దిగువన గుమిగూడారు. తెనాలి గ్రామ పెద్ద దగ్గర నిలబడి, "సరే, అయితే ఇవ్వవా?" అన్నాడు. "నేను మీకు సరిగ్గా ఏమి ఇవ్వగలను?" అడిగాడు చీఫ్, అయోమయంగా చూస్తూ. "మీరు కొండను తీసుకోబోతున్నారు. నేను పర్వతాన్ని ఎత్తుతానని ఎప్పుడూ చెప్పలేదు. నేను దానిని నా భుజాలపై మోస్తానని మాత్రమే చెప్పాను. దాన్ని ఎత్తి నా భుజాల మీద వేసుకునేవాడు లేవా?" తెనాలి నవ్వుతూ చెప్పింది. తెనాలి చేసిన పనిని తలుచుకోగానే గ్రామ పెద్ద నవ్వడం మొదలుపెట్టాడు. "నీకు, నీ తెలివితేటలకు, తెలివికి నమస్కరిస్తున్నాను. నీ తెలివితేటలు, చతురత ఉన్న వ్యక్తిని ఇంత తక్కువ కొండను ఎత్తమని అడగకూడదు."